మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల పరిధిలోని కోర్విచల్మ గ్రామంలో బీజేపీ నేత రఘునాథ్ పర్యటించారు. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షానికి నష్టపోయి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఆయన పంట నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షం వల్ల జిల్లా వ్యాప్తంగా పంట నష్టం జరిగిందని బీజేపీ నేత తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలి అని కోరారు. ఇంకొక 15-20 రోజులైతే వాళ్ళకు పంట చేతికొస్తుండే. రైతులు పాపము కష్టపడి పెద్ద ఎత్తున దీంట్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టారు, పెట్టుబడి కూడా పెట్టారు. పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షం వలన ఈరోజు పెద్ద ఎత్తున నష్టపోయాను. ఇక్కడ రాజంపేటలోనే ఒక 25-30 ఎకరాల మక్క మేజ్ నష్టం జరిగింది. దండపల్లి మండలంలో వేరే గ్రామాలలో కూడా జరిగింది. అటు లక్షట్పేట, ఆజీపూర్ వైపు ఇంకా ఎక్కువ నష్టం జరిగింది. ప్రభుత్వము దీన్ని యుద్ధ ప్రాతిపదికపై, అంటే ఇప్పటివరకు ఇంకా సర్వే పని మొదలు పెట్టలేదు. ఇంతకుముందే అధికారులను అడిగితే ఇంకా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. వెంటనే ప్రభుత్వము నిర్ణయం తీసుకొని యుద్ధ ప్రాతిపదికపై దీన్ని సర్వే చేయించి వారం రోజులల్లా నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే రైతులేంది రాజ్యం లేదు. ఈ రాష్ట్రంలో రైతులకు ఇప్పటికే మనకి ఇక్కడ కావాల్సిన ప్రధానమంత్రి ఏదైతే కిసాన్ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా లేదు. ఇక్కడ రైతులు నష్టపోతారు కనుక ఇప్పుడు ఈ అకాల వర్షంతో నష్టపోయిన మంచిర్యాల జిల్లాలో రైతులందరూ కూడా వెంటనే వారం రోజుల పట్ల నష్టపరిహారం చెల్లించాలి. వెంటనే సర్వే పనిని చేపట్టాలి. దీన్ని ఇంకా ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే ఇంకొక 3-4 రోజులైతే ఇది ఇక్కడ తీసేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు సర్వే కూడా చేయరాదు కనుక యుద్ధ ప్రాతిపదికపై సర్వే చేపట్టి వారం రోజులలో నష్టపరిహారం చెల్లించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. రైతులకు మేము అండగా ఉంటాము.